ఈ ఏడాదిలో తొలి మంత్రిమండలి సమావేశాన్ని రైతులకు అంకితం చేశామన్న ప్రధాని ఫసల్ బీమా యోజనకు కేటాయింపులను పెంచుతూ కేంద్ర కేబినెట్ నిర్ణయం, డీఏపీ ఎరువుల ప్యాకేజీని పొడిగిస్తున్నట్లు మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటన. పారడైజ్ నుంచి మేడ్చల్, జేబీఎస్ నుంచి శామీర్పేట్ వరకు మెట్రో సేవలు డీపీఆర్ను సిద్ధం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ముఖ్యమంత్రి ఆదేశం. జూబ్లీ బస్ స్టేషన్లో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకస్మిక తనిఖీ, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఈ ఏడాది తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమన్న కేటీఆర్, ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని వెల్లడి. సంక్రాంతికి ప్రత్యేక రైళ్లను నడుపుతున్న దక్షిణ మధ్య రైల్వే రేపటి నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తున్నట్లు సిపిఆర్ఓ శ్రీధర్ వెల్లడి. న్యూ ఇయర్ వేళ అమెరికాలో విషాదం, సంబరాలు చేసుకుంటున్న వారిపైకి దూసుకొచ్చిన ట్రక్కు, 10 మంది మృతి, 30 మందికి గాయాలు.